హలో చూడాలని ఉందే. లెట్స్ గో గాయ్స్, ఇది మా అన్నయ్య పెళ్లి బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ పెళ్లి కాదు, పెళ్లి కంటే ముందు చేసే కాలగోళ్ళు ఫంక్షన్ అంట ఇది. సో ఈ ఫంక్షన్ కి మన రిలేటివ్స్ అందరూ మన ఇంటి దగ్గర గ్యాదర్ అయిపోయారు. ఈ లోపే మన వదిన అండ్ హర్ ఫ్యామిలీ కూడా వచ్చేసారు. సో ఈ లోపు మా అన్న వదిలిని కూడా పేట్ల మీద కూర్చోబెట్టేశారు. ఇంకా రచ్చ అయితే షూరు అయిపోయింది. మా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా మామ అయితే హడావుడంతా. ఇంక ఈ లోపు వడ్లు దంచే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు కల్చరల్స్ చాలా వీక్, అందుకే తలపైన పట్టుకోవాల్సింది మెడ కింద పట్టుకున్నారు. మరి జానగడ సెల్లు అంటే ఆ మాత్రం ఉండాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నెక్స్ట్ మా మావయ్య గారు వాళ్ళు కూడా డబ్బులు వేసారు. మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే కాలు గోర్లు తీయడం. గోరులు తీయడం అయిపోయింది, నలుగు కూడా పెట్టేస్తున్నారు స్నానం చేయించడానికి. ఇది ఇలా ఉండగా మా వాళ్ళు అయితే బిందుల్లో వాటర్ తాగడానికి వెళ్ళి తీసుకొని వచ్చేసారు. సో ఇదైతే హైలైట్ ఆఫ్ ద ఫంక్షన్. చూడండి మా ఇద్దరు మావయ్యలు మా అన్నయ్యని ఎత్తేసుకున్నారు. మావాడిని అంతసేపు వేయడం అంటే సాహసం అనే చెప్పాలి. ఫైనల్లీ స్నానం చేపించడం కూడా స్టార్ట్ చేస్తారు. పక్కన లేడీస్ అంతా ఫంక్షన్ దగ్గర ఉంటే మరో పక్క మన కుర్రలందరూ కలిసి భోజనాలు ఏర్పాటు చేస్తారు. సో అంతా సెట్ చేసి భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాం. ఒక పక్క ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంటే ఐపీఎల్ కూడా ఆపేశారు, కానీ మనం భోజనాలు ఆపలేము. పక్క మన కుర్రోళ్ళు రప్ప రప్పని వడ్డిస్తుంటే వాళ్ళు గప్ప గప్పని గుద్దేస్తున్నారు. హలో, మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా మావయ్యలు బాబాయ్లు ముందుండి చూసుకుంటారు. అంతా వడ్డిచ్చేసి మనం తినడానికి వెళ్ళేసరికి ఖాళీ గిన్నె తప్ప ఏం మిగలేదు. అయినా ఖాళీ గిన్నె కూడా ఇచ్చేసాం మనం. అయినా కూడా వదలలేదు నాకు.